తెలంగాణపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతోందా? ఈ రెండు ఎన్నికల్లో కమలం పార్టీ ఎలాంటి వ్యూహాలు రచించింది? కాషాయం పెద్దలు టీబీజేపీ నేతలకు ఏం చెప్పారు? మరి 2029 ఎన్నికల్లో తెలంగాణపై కాషాయ జెండా ఎగురుతుందా? తెలంగాణలో అధికారం కోసం కమలం పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది. 2029 ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం చేపట్టాలని పార్టీ పెద్దలు కూడా నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. అంతకుముందు జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే గెలుపు మరింత సులువు అవుతుందని అంచనా వేస్తున్నారట. తాజాగా హైదరాబాద్ వేదికగా టీబీజేపీ నేతలతో పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని దిశానిర్దేశం చేయాలని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కమలం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నడుస్తుంది. ఈ నెలాఖరుతో ఈ తంతు పూర్తవుతుంది. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి నియామకం ఉంటుంది. ఈ పదవి రేసులో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందున్నారు. ఇటు రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని చెబుతున్నారు. అయితే రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి ఎవరిని నియమించాలని పార్టీ హైకమాండ్ కూడా పలువురు పేర్లను పరిశీలిస్తుంది. అయితే కొత్త ప్రెసిడెంట్ వస్తే పార్టీకి మరింత ఊపు వస్తుందని నేతలు అంచనా వేస్తున్నారని సమాచారం. అయితే స్థానిక సంస్థ ఎన్నికలలోపు కొత్త అధ్యక్షుడి నియామకం జరిగితే లాభం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం పార్టీకి 8 ఎమ్మెల్సీ సీట్లు వచ్చాయి. అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ 8 సీట్లు దక్కాయి. దాంతో కమలం పెద్దలు టార్గెట్ తెలంగాణగా ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర టీబీజేపీ నేతలు రేవంత్ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధించినట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు రేవంత్ ను పెద్దగా విమర్శించని టీబీజేపీ నేతలు ఇప్పుడు నేరుగా టార్గెట్ చేయడం ఇందులో భాగమేనని చర్చ సైతం జరుగుతుంది. తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్ లోనూ మద్దతుగా నిలిచారు. అవసరమైతే అల్లు అర్జున్ కోసం రేవంత్ సర్కార్ తో తాడోపేడో తేల్చుకునేందుకు కూడా సిద్ధమయ్యారట. అల్లు అర్జున్ టాపిక్ హాట్ గా ఉండటం, దాన్ని పొలిటికల్ గా వాడుకుంటే సినీ ఇండస్ట్రీని కూడా తమ వైపు తిప్పుకోవచ్చనే ఆలోచనలో కమలనాథులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాగో 1-2 నెలల్లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని పావులా వాడుకోవాలని భావిస్తుందట. గ్రేటర్లో సత్తా చాటితే మాత్రం 2029 ఎన్నికలకు టార్గెట్ మరింత ఈజీ అవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా వచ్చే ఎన్నికల వరకు తెలంగాణ కాషాయ నేతలకు ఢిల్లీ పెద్దలు పరుగులు పెట్టించడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది.